కేసీఆర్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇటీవల నల్గొండ జిల్లా ప్రచారంలో మాట్లాడిన కేసీఆర్ అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో ర్యాలీలు చేస్తారని, వాటితో మన కడుపు నిండుతుందా అని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, హిందువులంటే అంతా చులకనగా కనిపిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొనకుండా ఈసీ చర్యలు తీసుకోవాలని విహెచ్పి కోరారు. ఇటు కరీంనగర్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కూడా కేసీఆర్పై విమర్శలు చేశారు. సార్ ఒక నిమిషం నిలబడండి సార్. అది మీరు దగ్గరకు ఉండండి ఒకసారి. బిడ్డగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. అద్భుతమైనటువంటి యాదాద్రి దేవాలయం మనం నిర్మాణం చేసుకున్నాం. అద్భుతంగా చేసుకున్నాం. ఎన్నడన్నా యాదాద్రి దేవాలయాన్ని, యాదగిరి గుట్టను మనం ఓట్ల కోసం వాడుకున్నామా? ఇగో ఇది తేడా. పులిహోర ప్రసాదం తినాలి, ఊరేగింపులు తీయాలి, అంతేనా? ఈ అక్షింతలు, ఈ పులిహోర, ఈ తీర్థాలు, ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా? మన పొలాలకు నీళ్లు తెస్తుందా? వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలి. గతంలోకైనా అక్షింతల మీద మాట్లాడాడు. ఇప్పుడు రాములవారి అక్షింతల భయం స్టార్ట్ అయింది వీళ్ళకి. రాములవారు ఏం తప్పు చేసిండన్న మీకు? రాములవారి మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు అంత కోపం? అంతకుముందు రాములవారిని మొక్కిన మీరు ఇప్పుడు రాములవారి మీద భక్తి ఎందుకు పోయింది? రాములవారి మీద అంత కసి ఎందుకు పెంచుకుంటున్నారు మీరు? రాములవారి ప్రసాదాన్ని కూడా ఇంతకు చులకన చూస్తున్నారు. ఇది పూర్తిగా రామ భక్తులను చులకన చూసినట్టే, రామ భక్తులను అవమానపరిచినట్టే. ఒకేనో రేషన్ బియ్యం అంటాడు. నిన్నకు మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత చులకన భావంతో మాట్లాడిందంటే, పసుపు తీసుకురావాలి, బియ్యం కలపాలి, పసుపు బియ్యం అక్షింతలు అవుతాయా అట, పులిహోర తింటే కడుపు నిండుతుందా అట, ఊరేగింపులు పడితే కడుపు నింపుతుందా అట, కాషాయం జెండా అన్నం పెడుతుందా అట. ఇవాళ నేను అడుగుతున్నా, జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నేనే యాగాలు చేస్తా, నేనే పూజ చేస్తా, నేనే నిక్కార్సైన హిందూ అని చెప్పి నీ బూత్ పేపర్లో పెద్ద పెద్ద ప్రకటించిన కేసీఆర్ గారు ఇవాళ నీ హిందుత్వం ఏడమైన హిందుత్వం? మరి నువ్వు యాగాలు చేసినావు, నువ్వు పూజలు చేసినావు, మరి యాగాలు చేసినప్పుడు బియ్యాల పసుపు కలిపినావా, ఇంకేం కలిపినావు? ఎలక్షన్ కమిషన్ సిఇఓ గారిని కేసీఆర్ మొన్న భువనగిరి సభ లోపట శ్రీరాముని అక్షతల యొక్క వితరణ కార్యక్రమాన్ని అవహేళన చేసే విధంగా, అవమానించే విధంగా, హిందువుల యొక్క సెంటిమెంట్లను గాయపరిచే విధంగా, పరమ పవిత్రంగా భావించేటువంటి అక్షతల విషయంలో, తీర్థం విషయంలో కూడా, ప్రసాదం విషయంలో కూడా, కాషాయపు జెండా విషయంలో కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిండో దాని మీద చర్య తీసుకోమని కోరినాం. అట్లనే భవిష్యత్తు లోపల కూడా ఇంకా ఈ ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నటువంటి కేసీఆర్ ఇంకా ఇటువంటి మతోన్మాదంతో హిందువులను అవమానం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రచారం నుంచి తనను దూరం పెట్టేలాగా చర్య తీసుకోమని కూడా సిఇఓను కోరడం జరిగింది. ఇంతకుముందు తెలంగాణ కోసం ఉద్యమం జరిగినప్పుడు కూడా ఇదే కేసీఆర్ ని బంధు కాలిస్తే ఓల్డ్ సిటీలో అదే ముస్లింలు, అదే ఎంఐఎం వాళ్ళు చెప్పులతో కొట్టడము, రాళ్లతో కొట్టడము, స్వెట్లు చెప్పడం జరిగింది. కానీ ఎలక్షన్ తెల్లారు మళ్ళీ ఆయన వాళ్ళ సంకలనం చేశారు. ఇక్కడ కాంగ్రెస్ కూడా అదే చేస్తున్నది. కాంగ్రెస్ అయితే ఫిరోజ్ ఖాన్ ఓపెన్ గా చెప్పాడు, ఏమి చెప్పిండో, हमको आदेश है आप जो भी है पूरा ఎంఐఎం को काम करना అంటే కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ కూడా తుమ్ము కై ఎంఐఎం కు ఒత్తు పాడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న హిందువులను కూడా ఆలోచించాలి. మనం చేసుకున్నది 500 సంవత్సరాల తర్వాత మనం ఏదైతే రాముని గుడిని కట్టుకుందామో దానికి ఒక యోజనబద్ధంగా మన దగ్గర ఉన్న ప్రాణాల ప్రతిష్ట ఇవ్వండి. సార్ ఒక నిమిషం నిలబడండి సార్. అది
ఓకే, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ఇటీవల నల్గొండ జిల్లా ప్రచారం సందర్భంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా వివాదాస్పదమయ్యాయి. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా పలు హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో ర్యాలీలు చేస్తారని, వాటితో మన కడుపు నిండుతుందా అని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని, హిందువులు అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా అని కూడా ప్రశ్నించారు. దీనిపైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు హిందూ సంఘాలు చేశాయి. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొనకుండా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కూడా విశ్వ హిందూ పరిషత్ కోరింది. అయితే ఇటు కరీంనగర్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కూడా కేసీఆర్ పై విమర్శలు చేశారు. అయితే కేసీఆర్ ఏంటంటే బేసిక్ గా రాముడి అక్షింతలు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగే ముందు అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేసిన సర్వేలో అంతకు మునుపు కూడా ఎర్లియర్ 90s నుంచి కూడా అక్కడ బాలరాముడి విగ్రహం ఏదైతే ఉందో విగ్రహానికి అక్కడ అందరూ హిందూ భక్తులు అక్కడ పూజలు చేసుకునేవారు. అయితే అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగే ముందు కూడా అక్కడ ఏదైతే ఏదైతే విగ్రహం ఉందో దానికి పూజ చేసి బీజేపీ పార్టీ కాకుండా ఇటు విహెచ్పితో పాటు ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం అందరూ కూడా చొరవ తీసుకొని అక్కడ ఆ పాత విగ్రహానికి ఏదైతే ప్రత్యేకంగా పూజలు నిర్వహించి దేశవ్యాప్తంగా కూడా అవే అక్షింతలు పంచారు. అయితే కేసీఆర్ ఈ బీజేపీని కౌంటర్ చేయకపోగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారు. పసుపు రంగు బియ్యంలో పసుపు కలిపి అక్షింతలని బీజేపీ నాయకులు పంచుతున్నారు, పులిహోర పొట్లాలు పంచుతున్నారు, అవి నిజంగా రాముడి ప్రసాదమేనా అన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించడం సర్వత్రా వివాదాస్పదమైంది. వాస్తవికంగా చూసుకుంటే మనం ముందుగా అనుకుంటే అయోధ్యలోనే ఆ పాత బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్ లో కూడా హిందువులు వెళ్లి పూజించేవాళ్ళు. కాకపోతే సుప్రీంకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో ఒక సైడ్ మసీదు, ఒకవైపు విగ్రహం ఉండే అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆ విగ్రహానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించేవారు. కోర్టు తీర్పు అనంతరం కూడా మనందరం చూసాము, రామ మందిరం నిర్మాణం జరిగింది. సో అయితే ఆ ఎగ్జిస్టెడ్ విగ్రహం ఎన్నేళ్లు కూడా చేసి ఆ విగ్రహం దగ్గర ఉంచిన అక్షింతలే దేశవ్యాప్తంగా బీజేపీ పంచితే ఇటు కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం కూడా ఇప్పుడు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆఖరికి దేవుడి పైన కూడా రాజకీయం చేస్తున్నారా, దేవుడి అక్షింతల పైన, రాముడి అక్షింతల పైన అని కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈసీని కూడా కేసీఆర్ పైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రత్యేకంగా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సందీప్. శ్రీచరణ్, అంటే ఇండైరెక్ట్ గా బీజేపీ నేతలను ఉద్దేశించి చేశారంటూ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అంటే దీనిపై ఇతర పార్టీల నేతలు కూడా స్పందించారా? కుడ్ యు రిపీట్ ఇట్ అగైన్ సందీప్? ఇండైరెక్ట్ గా బీజేపీ నేతలను ఉద్దేశించి చేశారంటూ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అంటే దీనిపై ఇతర పార్టీల నేతలు కూడా స్పందించారా? గతంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విమర్శ కూడా చేసింది. బీఆర్ఎస్ ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రము ఇండైరెక్ట్ గా బీజేపీని అడ్రస్ చేస్తాయి. అంటే బీజేపీ పొలిటికల్ పార్టీ వేరు, సంఘ్ పరివార్ వేరు, విహెచ్పి వేరు, బజరంగ్ దళ్ వేరు, ఇవన్నీ కూడా హిందూ మత సంస్థలు, వీటికి రాజకీయంతో సంబంధం లేదు. కానీ బీజేపీని డైరెక్ట్ గా అనకుండా ఇండైరెక్ట్ గా అనడం కూడా, డైరెక్ట్ బీజేపీ అడ్రస్ చేయకుండా కేసీఆర్ కామెంట్ చేయడం కూడా ఇప్పుడు హిందూ సంఘాలకి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. డైరెక్ట్ బీజేపీని అడిగి క్వశ్చన్ చేస్తుంటే బాగుండేది అని కూడా పలు హిందూ సంస్థలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రాముడి అక్షింతల్లో ఎక్కడైనా బియ్యంలో పసుపు కలిపే అక్షింతలని పబ్లిక్ ని బ్లఫ్ చేస్తారా ఎవరైనా, కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారు అని కూడా కొన్ని హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా మనం చూసినాము, బిఫోర్ ఎలక్షన్ కూడా అప్పుడు కూడా బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కూడా అన్నారు, కాంగ్రెస్ నాయకులకు కావాలి అంటే బాస్మతి రైసులతో కలిపి ప్రత్యేక పూజలు చేసి అయోధ్య నుండి అక్షింతలు తెప్పిస్తాము, సన్న బియ్యము, దొడ్డు బియ్యం అని రాముడి అక్షింతల మీద కూడా కాంగ్రెస్ నాయకులు కామెంట్ చేయడం హాస్యాస్పదం అని కూడా అన్నారు. సో ప్రస్తుతం కేసీఆర్ కూడా మొన్న నల్గొండ ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు మాత్రము హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా విహెచ్పి తీవ్ర ఆగ్రహంతో ఉందని మాత్రం అయితే మనం చెప్పుకోవచ్చు. సందీప్, అంటే కేసీఆర్ గతంలో యాగాలు కూడా చేశారు ఫామ్ హౌస్ లో. అంటే అసలైన హిందువులని చెప్పే కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా?
అంటే ఆయన రాజకీయంగా ఇప్పుడు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ ప్రచారంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. కేసీఆర్ కూడా మొదటి నుంచి దైవం భక్తి అనేది చాలా ఉంటుంది అని కూడా ఒక నానుడి ఉంది. మఠాధిపతుల దగ్గరకు వెళ్తాడు, ఆశీర్వాదాలు తీసుకుంటాడని. కాకపోతే ఆయన బీజేపీకి కౌంటర్ ఇచ్చే విషయంలో ఆయన పొరపాటున అన్నాడా మాట, లేకపోతే కావాలని అన్నాడా అనేది కూడా పూర్తి స్థాయిలో ఇటు బీఆర్ఎస్ వర్గాలు కూడా చెప్పలేకపోతున్నాయి. ఎందుకంటే ఆయన స్వతహా కూడా బొట్టు పెట్టుకొని ఎక్కడైనా బహిరంగ సభకు వెళ్ళినా కూడా బొట్టు పెట్టుకుంటాడు, పెద్ద బొట్టు పెట్టుకునే బహిరంగ సభలో పాల్గొంటారు. మొన్న ఒక ప్రముఖ ఛానల్ డిబేట్ లో కూడా ఆయన బొట్టు పెట్టుకునే వచ్చారు స్టూడియోకి. ఆయనకి భక్తి పరంగా కూడా దైవం అంటే చాలా భక్తి ఉన్న కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడమే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఆశ్చర్యకరంగా ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. అంతేనా? ఈ అక్షింతలు, ఈ పులిహోర, ఈ తీర్థాలు, ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా? మన పొలాల్లోకి నీళ్లు తెస్తుందా? ఈ బిడ్డగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. అద్భుతమైనటువంటి యాదాద్రి దేవాలయం మనం నిర్మాణం చేసుకున్నాం, అద్భుతంగా చేసుకున్నాం. ఎన్నడన్నా యాదాద్రి దేవాలయాన్ని, యాదగిరి గుట్టను మనం ఓట్ల కోసం వాడుకున్నామా? ఇగో ఇది తేడా. పులిహోర ప్రసాదం తినాలి, ఊరేగింపులు తీయాలి, అంతేనా? ఈ అక్షింతలు, ఈ పులిహోర, ఈ తీర్థాలు, ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా? మన పొలాల్లోకి నీళ్లు తెస్తుందా? ఈ బిడ్డగా